హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 108 టీవీ. టికెట్ల ధరల పెంపు బెనిఫిట్ షోల విషయంలో అసెంబ్లీలో చేసిన ప్రకటన విషయంలో పునరాలోచన లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టాలీవుడ్ సినీ ప్రముఖులకు తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. సినీ పరిశ్రమ పెద్దలతో బంజారా హిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశంలో స్పష్టత ఇచ్చారు. అయితే మెగాస్టార్ చిరంజీవి హాజరు కాకపోవడం షాకింగ్ గా మారింది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో చిత్ర పరిశ్రమకి సమస్యలు వచ్చినప్పుడు చిరంజీవి ముందుండి పరిష్కరించారు. కానీ చిరు ఊహించని షాక్ ఇచ్చారు. ఇక పుష్ప 2 మూవీ థియేటర్లోకి వచ్చిన మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఒకవైపు సినిమా సక్సెస్ అయిందన్న సంతోషం అల్లు అర్జున్ కు లేదు. ప్రీమియర్ షోలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు 20 రోజులకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. అయితే పర్మిషన్ లేకుండా థియేటర్ కు రావడంతోనే ఘటన జరిగిందని పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. బెయిల్ పై బయటికి వచ్చాడు. కానీ ఈ వివాదం మాత్రం తగ్గలేదు. అల్లు అర్జున్ కు నెంబర్ 11 గండం పట్టుకుందని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అసలు ఈ నెంబర్ 11 గండం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్ కేసు గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. అల్లు అర్జున్ చేసిన ఒకే ఒక్క తప్పు కారణంగా ఇండస్ట్రీ మొత్తం ఆ బరువు మోస్తోందని ఇప్పటికే స్టార్ హీరోల అభిమానులు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ చేసిన తప్పు కొన్ని సీసీటీవీ ఫుటేజ్ ను చూస్తే తెలుస్తోంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన వల్ల బెనిఫిట్ షోలు తీసివేయడంతో పాటు టికెట్ రేట్లు కూడా పెంచేది లేదంటూ తెలంగాణ ప్రభుత్వం బాంబు పేల్చింది. ఆ స్పెషల్ ప్రివిలేజ్ मांगे तो ये सरकार में नहीं मिलने वाले, मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. ఇక అల్లు అర్జున్ చుట్టూ వివాదాలు చుట్టుకున్నాయి. బెయిల్ వచ్చిందని సంతోషపడేలోపు మరొకటి వచ్చి పలకరిస్తోంది. అల్లు అర్జున్ వెంటాడుతున్న సమస్యలకు కారణం నెంబర్ 11 అని అంటున్నారు. అసలు ఆ గండం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లు అర్జున్ కు ఒక గండం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. అల్లు అర్జున్ మే 11న నంద్యాల శిల్పా రవికి మద్దతుగా ప్రచారం చేశారు. అప్పటి నుంచి అతను సమస్యలు వెంటాడుతూ ఉన్నాయి. మెగా ఫ్యామిలీతో విడిపోయాడు. ఆ తర్వాత ఒక్కో వివాదం అతన్ని వెంటాడుతూ వస్తోంది. ఇక ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన జరిగిన తర్వాత పోలీసులు ఆయన్ని 11వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఆయన్ను పోలీసులు 11 గంటలకి విచారించారు. ఇవన్నీ చూస్తుంటే 11 గండం నిజమే అని ఆయన ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఇక అల్లు అర్జున్ 6వ ఇంట్లో శని ఉన్నాడని, అందుకే ఈ వివాదాలు వస్తున్నట్లు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్ ను పరామర్శించిన వేణుస్వామి మార్చి 29 వరకు అల్లు అర్జున్ జాతకం బాగలేదని, ఆ తర్వాత బాగుందని వెల్లడించారు. జాతకాలను బట్టి అన్ని జరుగుతాయని కూడా వెల్లడించము జరిగింది. అంతేకాదు వచ్చే ఏడాది మార్చి 29 వరకు ఇలాంటి వరుస సమస్యలు ఆయనను వెంటాడుతాయని వేణుస్వామి అంటున్నారు. అల్లు అర్జున్ నెక్స్ట్ త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ మూవీకి గ్యాప్ తీసుకుంటున్నాడు. మరి మార్చి తర్వాత అయినా అల్లు అర్జున్ కు అంతా సెట్ అవుతుందేమో చూడాలి. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki